వికే ఫిలిమ్స్ రాజా. వికే ఫిలిమ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం, సుస్వాగతం. మాటలు మినరల్ వాటర్లా ఉంటాయి, స్టోరీ సూటిగా ఉంటుంది. ప్రస్తుతం మన కమల్ హాసన్ ఏం చేస్తున్నాడు, కొత్తగా ఏమైనా తీయబోతున్నాడా? అవును, ఉత్తమ్ విలన్ సక్సెస్ కాకపోవటం వల్ల కమల్ హాసన్ మరో కొత్త సినిమాకి ప్లాన్ చేశాడు. అది తూంగావనం అని తమిళం మరియు తెలుగులో చీకటి రాజ్యం. చీకటి రాజ్యం అంటే ఆకలి రాజ్యానికి సీక్వెల్ కాదు, చీకటి రాజ్యంలోనే ఉంది ఈ సినిమా మీనింగ్. అదేవిధంగా ఇది ఒకేసారి 2 భాషల్లో షూటింగ్ తీసి త్వరలో మన ముందుకి తీసుకురాబోతున్నాడు. అత్యంత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందించబడుతుంది. ఈ సినిమా కథ మొత్తం కొత్త కథనంతో పరుగులు పెట్టించే ఉత్కంఠమైన కథతో మన ముందుకి తీసుకురాబోతున్నాడు కమల్ హాసన్. అసలు చీకటి రాజ్యం అంటే ఏమిటి? ఇది తమిళనాడులో జరిగిన ఒక యథార్థ గాథని తెరకెక్కించబోతున్నాడు. రాజా, ఏ సినిమా తీసుకున్న కమల్ హాసన్ ఒక వివాదం సృష్టించబడుతుంది. అంటే ఇది కావాలని సినిమా హిట్ అవటం కోసం చేసే ఒక రొటీన్ టెక్నిక్కా లేక వేరే ఏమైనా ఇదా తెలీదు. కానీ ఎప్పటికప్పుడు కథనం కొత్తగా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కథలతో మన ముందుకు వస్తున్న కమల్ హాసన్ ఈ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ పోస్టర్స్ చూస్తే వీటిలో కమల్ హాసన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర వేయబోతున్నాడు. మరియు హీరోయిన్గా త్రిషని డిసైడ్ చేశారు. మరి ఈ కథ అత్యంత సాంకేతిక విలువలతో కూడుకొని మన ముందుకి త్వరలో అంటే ఈ సంవత్సరం లోపే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు కమల్ హాసన్. దీని పేరు చీకటి రాజ్యం. చీకటి రాజ్యం అంటేనే ఒక కొత్తదనం గల పేరు. అంటే రాజ్యంలో కరెంట్ ఉండదని కాదు, చీకటి రాజ్యం అంటే దొంగల రాజ్యం లాగా. మరి ఈ కథ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది త్వరలో మనం వెండి తెరపై చూడబోతున్నాం. కమల్ హాసన్ ఏ విధంగా మనల్ని మెప్పిస్తాడు అనేది త్వరలో మనం చూస్తున్నాం. సో బెస్ట్ ఆఫ్ లక్ టు కమల్ హాసన్ చీకటి రాజ్యం.